ఇన్నాళ్ళు ప్రజానికం అకౌంట్లను టార్గెట్ చేసిన సైబర్ నేరగాలు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ను టార్గెట్ చేసింది. మల్కాజ్గిరికి బాస్ అయిన సిపిని టార్గెట్ చేసి ఇప్పుడు పోలీసులకే సవాల్గా మారారా? అప్రమత్తంగా ఉండండి హెచ్చరికలు జారీ చేసే పోలీసులకే ఇప్పుడు కేసు అగ్ని పరీక్షగా మారిందా? విషయం వెంటనే గ్రహించడంతో భారీ లావాదేవీలు జరగకముందే పోలీసులు తిరుకొని అందరినీ అలర్ట్ చేశారా? సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తూ సైబర్ క్రైమ్ లో నిత్యం పర్యవేక్షించే పోలీసులకు ఇప్పుడు సైబర్ నేరగాళ్ల పనితో ఉలిక్కిపడ్డ పరిస్థితి వచ్చిందా? ఫేక్ అకౌంట్లతో అందరినీ బురుడి కొట్టించి అందిన కాడికి దోచుకునే సమయంలో పోలీసుల ఇంటితో ఇప్పుడు నగదు బదిలీలకు చెక్ పడుతుందా? అప్పటికే అకౌంట్ లో బదిలీ అయిన సొమ్మును తిరిగి రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారా? మరి ఎవరి అకౌంట్ ను హ్యాక్ చేశారు? ఎంత మొత్తం కొట్టేశారు? పోలీసులు ఎంతసేపట్లో ఈ విషయాన్ని గ్రహించారు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్ టార్గెట్ సిపి సుమతి @ సైబర్ నేరగాళ్లు ఈనాటి ప్రత్యేక కథ. మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ కు బాస్ ఆవిడ పనితనంతో అందరికంటే మెరుగ్గా స్పెషల్ ఆపరేషన్లతో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన ఐపీఎస్ అధికారి ఆవిడ. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటూ ప్రజానికాన్ని అప్రమత్తం చేస్తూ సైబర్ నేరాలు మీ సురక్ష పేరుతో అందరినీ చేరువవుతూ తనకంటూ ప్రత్యేక స్థానం మల్కాజ్గిరి ప్రాంతంలో దక్కించుకున్నారు. మావోయిస్టుల లొంగుబాటుతో ఆమెది కీలక పాత్ర కాక కేంద్రం కూడా వారి పనితనంపై అభినందనలు కురిపించింది. ఇక ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, ఆవిడే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి సుమతి. ప్రస్తుతం మల్కాజ్గిరి కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు వైట్ ఆపరేషన్లతో ఆమెకంటూ ప్రత్యేకతను చాటుకోగా ఐపీఎల్ మ్యాచ్లను సైతం భారీ భద్రత మధ్య నిర్వహించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్నింటా ముందుకు సాగారు. అయితే అంతవరకు బాగానే ఉండగా ఈ రోజు జరిగిన ఒక సంఘటన కాస్త పోలీసు అందరినీ ఆలోచింపచేసింది. సైబర్ నేరగాల విషయంలో ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలంటూ పలు రకాలుగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించే పోలీసులు తమ డిపార్ట్మెంట్ ను టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాలు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. అది కూడా సిపి సుమతికి ఫోన్ నెంబర్ తో వారు చేసిన ప్లాన్ చూసి అంతా ఒక్కసారిగా అవాక్కవగా ఇక వెంటనే ప్రజానికాన్ని అలర్ట్ చేసి ఆ నెంబర్ నుంచి ఎటువంటి లావాదేవీల కోసం మెసేజ్ వచ్చినా ఎటువంటి రిప్లై ఇవ్వవద్దంటూ సూచించారు. ఇక అసలు విషయానికి వస్తే మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా ఉన్న సుమతి ఐపీఎస్ పేరు మీద ఓ నెంబర్ ను సైబర్ నేరగాలు యాక్టివేట్ చేశారు. 8239714091 నెంబర్ కు వాట్సాప్ లో సిపి సుమతి నెంబర్ గా వాట్సాప్ డిపి పెట్టి ఆ నెంబర్ నుంచి పలువురికి మెసేజ్లు పెట్టారు. ఆ నెంబర్ పై నగదు బదిలీ యాక్టివేట్ చేసి పలువురికి డబ్బులు పంపాలంటూ మెసేజ్లు పంపగా కొందరు అప్పటికే కాస్త నగదు బదిలీ చేసినట్లు సమాచారం. అయితే వెంటనే ఆ విషయం సిపి సుమతి దృష్టికి వెళ్లడంతో ఈ విషయంపై ఆరా తీయగా ఎవరు యాక్టివేట్ చేశారు, ఎవరెవరు నగదు బదిలీ చేశారన్న విషయాలపై ఆరా తీశారు. వెంటనే ఈ విషయాలపై విచారణ జరిపించడంతో పాటు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ ఎక్స్ అకౌంట్ లో ఈ ఫేక్ నెంబర్ పై ఎటువంటి లావాదేవీలు జరపవద్దని, ఇదంతా ఫేక్ గాళ్ల పని అంటూ తేటతెల్లం చేశారు. దీంతో పోలీసులంతా అలర్ట్ కాగా ఈ నెంబర్ నుంచి వచ్చే మెసేజ్లకు ఎవరు రిప్లై ఇవ్వద్దని, ఎలాంటి లావాదేవీలు జరపవద్దంటూ సూచించారు. వేలాది మంది పోలీసులు, వందలాది మంది బాసులు, పదుల సంఖ్యలో స్టేషన్ బాసులకే ఆమె బాసు. అలాంటి సిపి పేరుతో మెసేజ్ రాగానే పర్సనల్ నెంబర్ కావచ్చంటూ కొందరు సైబర్ నేరగాళ్లు ఉచ్చులో చిక్కుకోగా వెంటనే విషయం గమనించడంతో పోలీసులు ప్రజానికంతో పాటు పోలీసులను అలర్ట్ చేయడంతో పెను ప్రమాదం తప్పక ఏకంగా మల్కాజ్గిరి బాసకే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. అందరి మంచి కోరుకునే నాయకుడు, మాట ఇస్తే తప్పని నేత, సేవా తత్పరుడు, సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని కోరుకుంటూ మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 2వ వార్డు కాంగ్రెస్ నాయకులు. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం అది. వేకువజామున అందరూ నిద్రిస్తున్న వేళ ఓ దొంగ లోపలికొచ్చాడు. అటు ఇటు తచ్చాడుతూ చివరికి దేవుడి హుండిని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. మరి దేవుడి శాపం తగులుతుంది అనుకున్నాడు, లేక మరేం గుర్తుకొచ్చిందో కానీ ఎత్తుకుపోయిన హుండిని కాసేపటికి మరలా అక్కడే తీసుకొచ్చి పెట్టేశాడు. ఉదయం ఆలయానికి వచ్చిన పురోహితుడు హుండికి ఉండాల్సిన తాళం కనిపించకపోవడంతో కంగు తిన్నాడు. ఇదేంటబ్బా, ఎవరి పని ఇదంటూ సీసీ కెమెరాల వీడియోలు పరిశీలిస్తే దొంగోడు హుండిని తీసుకుని వెళ్ళాడు. తిరిగి కొంత సమయానికి మరలా తీసుకొచ్చి వచ్చి పెట్టి వెళ్ళిపోయాడు. దీంతో అసలు విషయం అర్థమైన ఆలయ అధికారులు బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీసీ వీడియోల ఆధారంగా నిందితుని పట్టుకుని పనిలో పడ్డారు. మరి ఆ దొంగోడు చేసింది ఏమిటి, ఎంత కాజేశాడు, హుండిని తీసుకుని ఎటు వెళ్ళాడు, మరలా ఎందుకు తీసుకొచ్చి పెట్టాడు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్ బోయినపల్లి ఆలయంలో చోరీ ఈనాటి ప్రత్యేక కథనం.
బోయినపల్లిలోని స్వర్ణధామ నగరంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఇది. అత్యంత ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో నిత్య పూజలు, వందలాది మందిగా భక్తులు రోజు స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయం కూడా స్వర్ణధామ నగరానికి ఒక ఆభరణం లాంటిది కాగా, స్వర్ణధామ నగర్ అంటే వెంకటేశ్వర స్వామి నిలయంగా అంతా భావిస్తుంటారు. అయితే శనివారం రాత్రి సమయంలో ఆలయం మూసివేసి వెళ్లి ఇక ఆదివారం ఉదయం మరలా ఆలయం తీసే సమయానికి ఆలయ సిబ్బంది, పురోహితులు స్వామివారి ముందు ఉండాల్సిన హుండీ కాస్త స్థానచలనం కలిగినట్లు గుర్తించారు. దాని తోడు హుండీకి ఉండాల్సిన తాళం కూడా కనిపించకపోవడం, హుండీ ఖాళీగా కనిపించడంతో ఇది ఎవరో దొంగ పని అయి ఉంటుందని అనుమానంతో వెంటనే సీసీ కెమెరాలను, వీడియోలను పరిశీలించారు. వేకువజామున సుమారు 3 గంటల సమయంలో ఆలయంలోకి ముఖానికి మాస్క్, తలకు క్యాప్, ఫింగర్ ప్రింట్లు పడకుండా చేతికి గ్లౌజులు కూడా పెట్టుకుని పకడ్బందీగా ప్రొఫెషనల్ గా వచ్చిన ఓ దొంగ ఆలయం లోపలికి వచ్చాడు. ఎప్పుడు చూసినట్టుగా నేరుగా హుండీ వద్దకు వెళ్లి హుండీని అమాంతం లేపుకొని ఇక ఆలయంలో వెనక భాగానికి వెళ్ళాడు. కాస్త సమయానికి మరలా హుండీని తీసుకొచ్చి అదే స్థానంలో పెట్టి వెళ్ళిపోయాడు. ఎవరికి చిక్కకుండా, కాస్త కూడా శబ్దం చేయకుండా లోపలికి రావడమే కాకుండా పక్కకు తీసుకెళ్లి తాళం తొలగించి అందులో ఉండాల్సిన భక్తులు మొక్కులుగా సమర్పించిన డబ్బును కాజేసి అక్కడి నుంచి పరారైనట్లు సీసీ వీడియోలో కనిపించింది. వెంటనే సీసీ వీడియోల ఆధారంగా దొంగ వచ్చినట్లుగా బోయినపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుట్టూ ఉన్న సీసీ వీడియోలతో పాటు క్లూస్ టీమ్ ను సేకరించిన పోలీసులు ఇక నిందితుల కోసం వేటను మొదలుపెట్టారు. వచ్చాడు వల్లారు. మరి ఇందులో విషయం ఏమిటంటే, అతన్ని గుర్తుపట్టకుండా మాస్క్, తలకు క్యాప్, ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లౌజులు ధరించిన దొంగ నేరుగా హుండీ వద్దకు వెళ్లడం చూస్తే మరీ రెక్కి చేసి దొంగతనం చేశాడా, లేక చుట్టుపక్కల వారి పనేనా అన్న అనుమానాలు కలుగుతుండగా ఆలయంలో పగలగొడితే శబ్దం వస్తుందని తెలిసిన ప్రదేశం అయినట్లు ఓ పక్కకు తీసుకెళ్లి తాళం తొలగించి డబ్బులు కాజేయడంతో ఇక మరీ ఈ తెలివిగల దొంగ ఎవరు అన్నది ఇప్పుడు పోలీసులకు అంతు చిక్కడం లేదు. అన్నానగర్ కమిటీ హాల్ వద్ద మే 25 సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించే ఉచిత మెగా శిబిరంలో పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరుకుంటూ యంగ్ అండ్ డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సికింద్రాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శాంసన్ రాజు అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. లైఫ్ లైన్ హాస్పిటల్, బేగంపేట, మారడపల్లి లైఫ్ లైన్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ లో పాల్గొని విజయవంతం చేద్దాం. శాంసన్ రాజు టీం సభ్యులు రెండో పార్ట్. దరిద్రపు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని, తన వంతుగా నియోజకవర్గంలో అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలియజేశారు. హమాలి బస్తీలో నూతనంగా 15 లక్షలతో నిర్మితమైన కమ్యూనిటీ హాల్ ను తలసాని ప్రారంభించారు. అంతేకాకుండా సొంత నిధులతో నల్లపోచమ్మ ఆలయానికి గేటును తయారు చేయించి అందించారు. హమాలి బస్తీకి విచ్చేసిన తలసానికి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలకగా వారి స్వాగతం అందుకుంటూ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు హమాలి బస్తీ పరిస్థితులు మార్చాలని ఎంతో కష్టపడ్డారని, సీఎంగా ఉన్న కేసీఆర్ ను సైతం పిలిపించారని, కానీ బస్తీవాసుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో డబుల్ బెడ్రూమ్ పథకంను ఇక్కడ ఆచరణలో పెట్టలేకపోయామంటూ తలసాని గుర్తు చేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వెంకటేశ్వర రాజు, సీనియర్ నాయకులు పవన్, సుభాష్, శ్యామ్, కుశాల్, మహేందర్, సురేష్, లక్ష్మీపతి, కుమార్, శ్రీనివాస్, నాగలక్ష్మితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆయన పేరు మనం చెప్పలేదు, ఇక్కడ అమలు వస్తుంది, పేదలు ఉన్నారు రమ్మని చెప్పలేదు. ఆయన రోడ్డు మీద పడేటప్పుడు చూసి వచ్చాడు. వచ్చి ఇల్లు శాంక్షన్ చేసాడు, షాపు శాంక్షన్ చేసాడు, అన్ని శాంక్షన్ చేసాడు. ఉదయం నుండి రాత్రి వరకు వరుస కార్యక్రమాలతో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిజీగా మారారు. తుకారం గేట్ తన నివాసం నుండి మొదలైన దినచర్య రాత్రి వరకు పలు కార్యక్రమాలతో క్షణం తీరిక లేకుండా శ్రీ గణేష్ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఓవైపు నియోజకవర్గ పర్యటనలు, మరోవైపు పార్టీ పెద్దలను కలుస్తూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆదివారం బిజీగా మారారు. ఎమ్మెల్యే బిజీ. ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఒక్కసారైనా ఎమ్మెల్యే కావాలన్న పట్టుదలతో ముందుకు సాగి ఎమ్మెల్యేగా గెలుపొంది తనకన్నా లక్ష్యాన్ని నెరవేర్చుకున్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఎమ్మెల్యే పదవితో మరింత బిజీగా మారారు. తనకున్న సమయంలో అత్యధిక సమయాన్ని కంటోన్మెంట్ నియోజకవర్గానికి కేటాయించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పెద్దపీట ఇస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే హోదాలో రోజువారీ పర్యటనలు చేస్తూ ఏమాత్రం సమయం వృధా చేయకుండా గడుపుతున్నారు. శనివారం రాత్రి తిరుమలగిరి ఎస్బీ కాలనీలోని మేరీ హెల్త్ ఆఫ్ క్రిస్టియన్ చర్చిలో నిర్వహించిన పీస్ట్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీస్ట్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను చర్చి పాత్రలు సన్మానించి అభినందించారు. శాంతి, కరుణ, సోదరభావంతో పీస్ట్ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్న క్రైస్తవులను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు.
కార్యక్రమంలో రేవంత్, హర్వుడ్, డెన్జిల్, సంతోష్ యాదవ్, ప్రభాకర్ యాదవ్తో పాటు పలువురు పాల్గొన్నారు. అందరి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి. అందరి కష్టాలు తొలగిపోయి అందరి జీవితాల్లో మంచి జరగాలని మనసారా నేను కూడా ప్రార్థిస్తూ ఆదివారం తుకారం గేట్లోని ఎమ్మెల్యే శ్రీ గణేష్ నివాసం వద్ద పలువురు ఎమ్మెల్యేలు కలిశారు. దళిత రత్న అవార్డు గ్రహీతలను, బాక్సింగ్ ఛాంపియన్ విజేతలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ కమిషన్ ద్వారా ప్రతిష్టాత్మకంగా అందజేసిన దళిత రత్న అవార్డుకు ఎంపికైన పికెట్ లక్ష్మీనగర్ కు చెందిన ప్రదీప్ కుమార్, అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన మల్లేష్లను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. జార్ఖండ్ రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన నేషనల్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలో సత్తా చాటి పథకాన్ని సొంతం చేసుకున్న న్యూ బోయిన్పల్లి ప్రాంతానికి చెందిన జైదీప్ ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ అభినందించారు. జార్ఖండ్ కిక్ బాక్సింగ్ పోటీలో మోడల్ను సాధించిన జైదీప్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కలిశారు. ఈ సందర్భంగా ప్రదీప్ ను సెలవుతో సత్కరించి శుభాకాంక్షలను శ్రీ గణేష్ తెలిపారు. మోండా డివిజన్ సెకండ్ లక్ష్మీనగర్ లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీ పర్యటనలో ఆదివారం నిర్వహించారు. సెకండ్ లక్ష్మీనగర్ లో నెలకొన్న డ్రైనేజీ, రోడ్లు తదితర సమస్యలను సెకండ్ లక్ష్మీనగర్ వాసులు ఎమ్మెల్యే శ్రీ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. తన దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించనున్నట్లు ఎమ్మెల్యే శ్రీ గణేష్ హామీ ఇచ్చారు. సెకండ్ బజార్ లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఫోన్లో సూచించారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిరబైన సంతోష్ యాదవ్, చిరబైన వర్షిణి యాదవ్, డివిజన్ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్, సీనియర్ నాయకుడు కిరణ్, శ్యామ్ సుందర్ రెడ్డి, బొట్టు రాజు తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థ దాని మీద రోడ్ వేస్తే సరే ఇది క్లీన్ చేస్తే ఒకటి ప్లస్ ఆ తాగుబోతులు ఎవరైతే కూర్చొని మీకు ఇబ్బంది పెడుతున్నారు అది చూడాలి. इसको भी करना पड़ता है ऐसा रहने से एक दो दिन ठीक है हम बुलाते हैं उनको क्लीन कराते. తమిళనాడు ఎన్నికల్లో జోరుగా ప్రచారాన్ని నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థి పెరుమాళ్ విశ్వనాథన్ గెలుపు కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలిసారి నగరానికి వచ్చిన పెరుమాళ్ విశ్వనాథన్ ను శ్రీ గణేష్ కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి సెలవుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పెరుమాళ్ విశ్వనాథన్ కు విద్యాశాఖ మంత్రిగా అవకాశం కల్పించిన పట్ల శ్రీ గణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం నిర్వహించి తన గెలుపు కొరకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను మంత్రి పెరుమాళ్ విశ్వనాథన్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని అభినందించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో ఎర్రమంజిల్ సివిల్ సప్లై భవన్ లో నిర్వహించిన సమావేశంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. ధాన్యం సేకరణపై జిల్లాల వారీగా వీడియో కాన్ఫరెన్స్ ను అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ల సమావేశంలో పాల్గొన్నారు. వర్షాల కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని, రైతు పండించిన ప్రతి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తేమ శాతం తరుగు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకూడదని సమావేశంలో సూచించారు. సాధారణంగా ఆదివారం వచ్చిందంటే విశ్రాంతికి అత్యధిక సమయాన్ని కేటాయిస్తుంటారు. ఏమాత్రాన్ని సమయం వృధా చేయకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉదయం నుంచి రాత్రి వరకు వరుస కార్యక్రమాలతో బిజీగా గడిపారు. నియోజకవర్గ పర్యటనతో పాటు నగరంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని క్షణం తీరిక లేకుండా ఎమ్మెల్యే శ్రీ గణేష్ గడిపారు. యూనివర్సల్ డాక్టరల్ కాలేజ్ అట్ కౌన్సిల్ ఆఫ్ ఎక్సలెన్స్ నుండి డాక్టరేట్ ను కంటోన్మెంట్ కు చెందిన సామాజిక కార్యకర్త బీజేపీ నాయకుడు కిరణ్ కుమార్ అందుకున్నారు. పలు సేవా కార్యక్రమాలతో పాటు రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న కిరణ్ కుమార్ కు డాక్టరేట్ ను వ్యవస్థాపక అధ్యక్షుడు డిపిసి మాల్ట్ అందజేశారు. ఈ సందర్భంగా పలువురు కిరణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. తన సేవా కార్యక్రమాలు గుర్తించి డాక్టరేట్ అందించడం పట్ల కిరణ్ కుమార్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ 5వ వార్డ్ రవి కాలనీ సొసైటీ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కొత్త సంజీవరెడ్డి హఠాన్ మరణం తమను తీవ్రంగా కలిచివేస్తుందని అసోసియేషన్ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. సంజీవరెడ్డి మరణాన్ని తాము నమ్మలేకపోతున్నామని వారన్నారు. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ కనిపించే సంజీవరెడ్డి హఠాన్ మరణం పొందడం బాధాకరమన్నారు. రవి కాలనీ అభివృద్ధి కొరకు సంజీవరెడ్డి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. 30 సంవత్సరాలుగా కాలనీ వాసులతో కలిసిమెలిసి సందడిగా ఉంటూ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ వచ్చారని, ఆయన మరణ వార్త ప్రతి ఒక్కరిని కలిచివేస్తుందని వారన్నారు. రవి కాలనీ సొసైటీ కార్యాలయం వద్ద సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. సంజీవరెడ్డి చిత్రపటానికి కాలనీ అసోసియేషన్ వాసులు నివాళులర్పించారు. కాలనీ కొరకు సంజీవరెడ్డి చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. కాలనీ అభివృద్ధి లక్ష్యంగా సంజీవరెడ్డి ఎనలేని సేవలు చేశారన్నారు. కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ చంద్రమోహన్, సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంతి, లక్ష్మి, శ్రీనివాసరావు, సంపత్ కుమార్ రెడ్డి, సదాశివరెడ్డి, నరసింహరావు, గోపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి, శివకుమార్, రామచంద్రరావులతో పాటు పలువురు పాల్గొన్నారు. కొత్త సంజీవ్ రెడ్డి గారు మా రవి కాలనీ సొసైటీ అధ్యక్షులు. ఒక రాజకీయ నేపథ్యంలో ఆయన జీవితాన్నంతా గడిపాడు. మన జీవితం అంతా రాజకీయాలతోనే గడిపి ముఖ్యంగా కంటోన్మెంట్ నియోజకవర్గం
హైదరాబాద్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ హఠాత్ మరణం పొందారు. శ్రీనివాస్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎప్పుడూ కలివిడిగా ఉంటూ అందరితో కలిసిమెలిసి ఉండే శ్రీనివాస్ మరణ వార్త పలువురిని కలిచివేసింది. వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పలువురు క్రీడాకారులకు చేయూతనిస్తూ వచ్చారు. హైదరాబాద్ వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు ఒప్పిడి గోపాల్ శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల కన్నీటి పర్యంతమయ్యారు. శ్రీనివాస్ నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులర్పించారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోవటం బాధాకరమని ఒప్పిడి గోపాల్ విచారాన్ని వ్యక్తం చేశారు. డబ్బు ఖర్చు పెట్టాలంటే వెనుక ముందు చూసే ఈ రోజుల్లో ఆ నాయకుడు గడప దాటితే చాలు ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ వారి దీవెనలను కాంగ్రెస్ పార్టీ మెట్టుగూడ డివిజన్ ఆశావాహనేత రాల రాజేందర్ యాదవ్ అందుకుంటున్నారు. సహాయం కావాలంటే చేస్తాం, డబ్బు మాత్రం అడగకండి అంటూ ఎంతో మంది ఓదార్పులతో ముందుకు సాగుతుండగా ఆయన మాత్రం మీకు ఏమి కావాలో చెప్పండి, నాకు చేతనైతే సహాయం చేస్తానంటూ సహాయాన్ని అందిస్తూ వస్తున్నారు. మెట్టుగూడ డివిజన్ కు చెందిన సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ రాల రాజేందర్ యాదవ్ మెట్టుగూడ ప్రాంతానికి చెందిన రాము కుటుంబ సభ్యులకు 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల కుటుంబ పెద్ద చనిపోవడంతో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో తన వంతుగా 4,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని రాల రాజేందర్ యాదవ్ అందజేశారు. ఇంటికి వచ్చి తమ కష్టాన్ని తెలుసుకుని సహాయాన్ని అందించిన రాల రాజేందర్ యాదవ్ కు రాము కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అమీర్పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి చొరవతో లక్ష్మీనారాయణ యాదవ్ పార్క్ లో పిల్లల ఆట పరికరాలకు మోక్షం లభించనుంది. పార్క్ లో ఏర్పాటు చేసిన ఆట వస్తువులు శిథిలావస్థకు చేరుకున్నాయి. నూతనంగా ఆట వస్తువులు కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ జీహెచ్ఎంసీ సిబ్బంది అంతగా ఆసక్తి కనబరచలేదు. దీంతో మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. పార్క్ లో పిల్లలు ఆడుకునే ఆట పరికరాలను ఏర్పాటు చేసేందుకు మోహన్ నాయుడు అనే వ్యక్తి ముందుకు వచ్చారు. తన సొంత ఖర్చులతో ఆట పరికరాలను ఏర్పాటు చేయనున్నారు. సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ను ఆదివారం నామన శేషకుమారి మోహన్ నాయుడులు కలిశారు. పార్క్ లో నూతన పరికరాలు ఏర్పాటు కొరకు 80,000 రూపాయలను విరాళంగా మోహన్ నాయుడు అందజేశారు. ఆట పరికరాలు సమకూర్చే సంస్థ ప్రతినిధులను పిలిపించి వారికి చెక్కును తలసాని శ్రీనివాస్ యాదవ్ అందజేశారు. చిన్నారుల కొరకు ఆట పరికరాల కొనుగోలుకు ముందుకు వచ్చిన మోహన్ నాయుడును తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. మల్లన్న, కూతురు నరసింహ, కట్ట బలరాంతో పాటు పలువురు నామన శేషకుమార్తో కలిసి తలసాన్ని కలిసిన వారిలో ఉన్నారు. చాలా రోజుల తర్వాత ఆ మహిళా మాజీ కార్పొరేటర్ రంగంలోకి దిగారు. ఎన్నాళ్లు ఆ భర్త అన్ని వ్యవహారాలను చక్కదిద్దుతూ వస్తుండగా ఇక తన పుట్టినరోజు శుభముహూర్తాన ఐఎమ్ బ్యాక్ అంటూ అడుగుపెట్టేశారు. రిజర్వేషన్లు ఖరారు కాలేదంటూ అంతా టెన్షన్లో ఉంటే నాయకుడా నాయకురాలా ఎవరైనా ఓకే అంటూ ఇద్దరు సై అంటూ రాజకీయాల్లో తమ అడుగులతో పరుగులు తీస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే మాజీ కార్పొరేటర్ చిరువైన అనితా బద్రీనాథ్ యాదవ్ తన పుట్టినరోజు సాక్షిగా ఇక తాను వచ్చేస్తున్నానంటూ సిగ్నల్ ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తన వంతుగా అంటూ అన్నప్రసాదాలను అందించడంతో పాటు వారి ఆశీర్వచనాలను అందుకున్నారు. ఆర్కే ఫౌండేషన్ లో ఉండే వారందరికీ తమ వంతుగా అంటూ భోజనాలు అందించడంతో పాటు వారి నుంచి అందిన ఆశీర్వచనాలతో సంతోషం వ్యక్తం చేశారు. అనిత తన పుట్టినరోజును పురస్కరించుకొని సేవా కార్యక్రమాల్లో నిమగ్నం కాగా ఇక బద్రీనాథ్ యాదవ్ నేడు టీపీసీసీ ప్రెసిడెంట్ బొమ్మ మహేష్ గౌడ్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ జింకానా మైదానం శనివారం రాత్రి ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికగా మారింది. లీలా రాక్ బ్యాండ్ వారి లైవ్ భజన క్లబ్బింగ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. బ్యాండ్ బాజాల మధ్య భక్తి గీతాలతో జింకానా మైదానం ఆధ్యాత్మికమయంగా మారింది. అతిపెద్ద భజన క్లబ్బింగ్ ను ఏర్పాటు చేశారు. ఒక రాత్రి ఒక శక్తి ఒకే ఉద్దేశం పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అశేష భక్త సందోహం మధ్య కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో పాటు పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మోండా డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ జింకానా మైదానంలో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో నృత్యాలు చేస్తూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. పార్టీ కొరకు కష్టపడి పనిచేసే వారికి రానున్న గ్రేటర్ ఎన్నికల్లో సీటు దక్కుతుందని బీజేపీ మహంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల సారంగపాన్ తెలిపారు. గ్రేటర్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమన్న ధీమాను సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి వ్యక్తం చేశారు. ఆదివారం సీతాఫల్ మండిలో బీజేపీ ముఖ్య నాయకులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేసేలా కార్యాచరణపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర
నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని, గ్రేటర్ ఎన్నికల్లో తీర్పు సైతం బీజేపీకి అనుకూలంగా ఉంటుందని వారన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, రానున్నది బీజేపీనని వారన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాచమల్ల కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు కనకట్ల హరి, ఆకారం రమేష్, జిల్లా కార్యదర్శులు శారదా మల్లేష్, మద్దెర్ల శ్యామ్ సుందర్, అజయ్ నాయుడుతో పాటు పలువురు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా నిలుస్తూ మరోసారి ఓల్డ్ బోయినపల్లి మాజీ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీనివాస్ తండ్రి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్న శ్రీనివాస్ తండ్రిని ఆదివారం ముద్దం నరసింహ యాదవ్ పరామర్శించారు. ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని ముద్దం నరసింహ యాదవ్ సూచించారు. శ్రీనివాస్ కు ధైర్యాన్ని కల్పించి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా తానున్నానన్న భరోసాను ముద్దం నరసింహ యాదవ్ కల్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మొదటిసారి ఫుట్బాల్ టోర్నమెంట్ ను అన్ని అనుమతులతో నిర్వహించడానికి బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ సిద్ధమైంది. అందులో భాగంగా క్లబ్ చైర్మన్ నరసింహన్ కన్నన్ సారథ్యంలో నేడు టోర్నమెంట్ నిర్వహణ ప్రత్యేక సమావేశాన్ని బొల్లారం స్పోర్టింగ్ క్లబ్ లో నిర్వహించారు. జూన్ 6 నుంచి 14 వరకు ఈ పోటీలను బొల్లారం ఛాలెంజ్ కప్ పేరుతో 15 ఏళ్ల తర్వాత నిర్వహిస్తున్నారు. విజేతలకు 50,000, రన్నరప్ కు 25,000 నగదు బహుమతిని అందించడానికి నరసింహన్ కన్నన్ ముందుకు రాగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయంపై అందరూ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కూడా ఈ పోటీలకు సహకారకంగా నిలవగా పెద్ద ఎత్తున పలు రాష్ట్రాల జట్లు ఈ పోటీల్లో పాల్గొంటాయంటూ నిర్వాహకులు తెలిపారు. సమావేశంలో అధ్యక్షుడు మూర్తి, ఉపాధ్యక్షుడు నవీన్ రాజ్, గౌరవ కార్యదర్శి భగీరథ్, కోశాధికారి సునీల్, ఆంధ్రప్రదేశ్ జట్టు కోచ్ శ్యామ్రాజ్, మణిభూషణ్, ప్రభాకర్ రెడ్డి, చంద్రప్రకాష్, దీపక్, వినోద్, ప్రభు, పుష్కర్, రమేష్, రఘు, ఆనంద్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఛాంపియన్షిప్ పోటీలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి పాల్గొనకు ప్రత్యేక కృతజ్ఞతలను డాక్టర్ నవీన్ రాజ్ తో పాటు నరసింహన్ కన్నన్ తెలియజేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు లక్ష్మీనగర్ లో బొడ్రాయికి పూజా కార్యక్రమాలను బస్తీ పెద్దలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీనగర్ గ్రామ దేవతలైన శ్రీదేవి నల్లపోచమ్మ, శ్రీదేవి నాగమైసమ్మ, శ్రీదేవి పోలిమైసమ్మ గ్రామ బొడ్రాయికి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవార్లకు అంబలి నైవేద్యాన్ని సమర్పించారు. అనంతరం లక్ష్మీనగర్ వాసులను అమ్మవారు చల్లగా చూడాలని వేడుకుంటూ అంబలిని బస్తీ వాసులకు పంచిపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా వేసవి కాలంలో అంబలి పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఇంటికి అంబలిని అందజేసి అమ్మవారు అందరినీ చల్లగా చూడాలని కోరుకోవడం జరుగుతుందని బస్తీ పెద్దలు తెలిపారు. ఎన్ యాదగిరి, వాసుదేవ్, జయకుమార్, దుడ్డు సత్యనారాయణ, బస్తీ ముఖ్య కార్యదర్శి శివానంద్, వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్, కమిటీ సభ్యులు రోహిత్, రాము, బస్తీవాసులు సుగుణమ్మ, ఉమా, జనార్దన్, సాయి కుమార్, భాస్కర్, రాజశేఖర్, కిషోర్, లక్ష్మీనారాయణ, నర్సింగ్, మధు, కార్తిక్, శశికిరణ్, రామకృష్ణ, రోహిత్, అమర్నాథ్, రాముతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ రామ్ నగర్ లోని శ్రీ మహంకాళి తుల్జా భవానీ దేవి ఆలయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆది పరాశక్తి తుల్జా భవానీ దేవి అమ్మవారి 7వ వార్షిక బ్రహ్మోత్సవాలను కన్నుల పండుగగా నిర్వహించారు. వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆదివారం తెల్లవారుజాము నుండి విశేషమైన పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను హేమంత్ శర్మ అందజేశారు. అమ్మవారికి మహాకుంభాభిషేకం, సామూహిక కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, దేవీ శక్తి హోమం, మంగళహారతి, శాంతి బలహారణ తదితర పూజా కార్యక్రమాలను హేమంత్ శర్మ నిర్వహించారు. ఆలయ శాశ్వత ధర్మకర్త కళావతి శ్రీలత కుటుంబ సభ్యుల సారథ్యంలో 7వ వార్షికోత్సవ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆలయం వద్ద నిర్వహించారు. శనివారం బోయిన్పల్లిలో నిర్వహించే హిందూ సమ్మేళన విజయవంతమే లక్ష్యంగా బోయిన్పల్లి హిందూ సమ్మేళన నిర్వహణ కమిటీ జోరుగా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తుంది. శనివారం రాత్రి బోయిన్పల్లిలో ర్యాలీని నిర్వహించారు. మొదట కవాతులు నిర్వహించి హిందూ సమ్మేళన కార్యక్రమంపై అవగాహన కల్పించారు. అనంతరం ర్యాలీగా పురవీధుల్లో తిరుగుతూ హిందువుల ఐక్యత తెలియజేస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. శనివారం సాయంత్రం జయనగర్ లో నిర్వహించే హిందూ సమ్మేళన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి హిందూ సమ్మేళన కార్యక్రమ విశేషాలను తెలియజేశారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ శంకర్రాజు అభినందించారు. గోల్డెన్ అవర్ సమయాన్ని వృధా చేయకుండా గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్సను పోలీస్ కానిస్టేబుల్ అందించారు. బేగంపేట ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ప్లాజా జంక్షన్ వద్ద విధి నిర్వహణలో ఉండగా
జగన్మోహన్ అనే వ్యక్తి బైక్ పై వస్తూ ప్రమాదానికి గురయ్యాడు. వెంటనే విషయాన్ని గమనించిన స్థానికంగా విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఫస్ట్ ఎయిడ్ చేసి కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శంకర్రాజు పోలీసు సిబ్బందిని సన్మానించి అభినందించారు. హరిహర కళాభవన్ సమీపంలో జరిగిన కూలీ హత్య కేసును మార్గెడ్ పోలీసులు ఛేదించారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 17వ తేదీన నరసింహ అనే దినసరి కూలీ ఎన్టీపీసీ జీహెచ్ఎంసీ భవనం టెర్రస్పై రక్తపు మడుగుల్లో ఉండటం చూసి హత్య చేసి ఉంటారంటూ పోలీసులు భావించారు. అంతటి ముందు రోజు వరకు అతనితో కలిసి పనిచేసిన ఉత్తమ్ కనిపించకపోవడంతో అతనే ఈ హత్య చేసినట్లు పోలీసులు భావించారు. ప్రత్యేకంగా టీంను రంగంలోకి దింపి ఉత్తమ్ కోసం గాలించగా చివరికి నిందితుడు ఉత్తమ్ను పట్టుకున్నారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య జరిగిన గొడవతో అల్యూమినియం రాడ్తో నర్సింహులు కొట్టడంతో అతను చనిపోయాడని వెంటనే అక్కడి నుంచి పారిపోయినట్లు నిందితుడు తెలపగా నిందితుడిని అరెస్ట్ చేసి మార్కెట్ పోలీసులు రిమాండ్కు తరలించారు. సభ్య సమాజం తలదించుకునేలా ఓ బిడ్డ తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అల్కాపూర్ టౌన్షిప్ లో పట్టపగలు 2.5 ఏళ్ల బిడ్డను ఎత్తుకొని వెళ్లిపోతున్న తల్లిని వెనుక నుంచి వచ్చి ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. విషయం సీసీ కెమెరాలు చెక్కటంతో మహిళ భద్రతా విషయంలో పలు విమర్శలు ఎదురయ్యాయి. ఈ తరుణంలో కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించింది వడ్డే నాగరాజుగా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.